వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. హాయ్, ఇవాళ స్పెషల్ రెసిపీ ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా. ఇది ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లలతో పోటీపడి తినేస్తారు. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి చేసేద్దామా? ముందుగా 2 కప్స్ పాస్తా తీసుకోవాలి. మీ దగ్గర ఏ పాస్తా ఉంటే దాంతో చేసేయచ్చు. పాస్తా బాయిలింగ్ కోసం 2 కప్స్ పాస్తా తీసుకున్నాం కదా, గిన్నెలోకి 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు 2 కప్స్ పాస్తా వేసుకుని కలుపుకోవాలి. ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే గిన్నెకి అతుకుపోతాయి. 5 to 6 మినిట్స్లో 80% ఉడికిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకటి తీసుకుని ఇలా కట్ చేసి చూసినా, నొక్కి చూసినా మనకి అర్థమైపోతుంది. చూడండి, వీటిని జాలి గిన్నెలోకి వేసుకోవాలి. వాటిపై నుండి కొన్ని వాటర్ పోస్తే ఓవర్ బాయిల్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు వెజిటబుల్స్ ఫ్రై చేయడానికి అదే ప్యాన్లో 2 టీ స్పూన్ బటర్ వేసి కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక 1 టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేసి 10 సెకండ్స్ అలా ఫ్రై చేయాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేయాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వైట్ సాస్ కోసం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి మెల్ట్ అయ్యాకే 4 టేబుల్ స్పూన్ మైదా వేసి 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాకే 2 కప్స్ మిల్క్ తీసుకొని కొన్ని పోస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ కొన్ని పాలు పోసి అవసరమైతే విస్కర్ యూజ్ చేసి లంప్స్ లేకుండా కలిపిన తర్వాత సిమ్లోనే 2 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇలా స్పూన్ టర్న్ చేస్తే లేయర్లా ఉండాలి. ఇలా ఉంటే పాస్తాకి పట్టుకుంటుంది. ఇందులో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఇంకా పాస్తా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని కలిపి 2 మినిట్స్ సిమ్లో బాయిల్ చేయాలి. చీజ్ వద్దనుకునేవారు ఇలా తిన్నా చాలా బాగుంటుంది, కానీ చీజ్ వేస్తే రెస్టారెంట్లోలా టేస్ట్ వస్తుంది. 2 టేబుల్ స్పూన్ చీజ్ వేసి కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిపై మిక్స్డ్ హెర్బ్స్ ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, అవర్ ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా ఈజ్ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.